మెదక్ జిల్లా మే 30 రాజీవ్ యువ వికాస పథకంలో ఎంపికైన ₹1,00,000 లోపు లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్లు రాజీవ్ యువ వికాసం మంజూరుపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మాట్లాడుతూ మొదటి విడతలో చేపట్టిన ఇండ్లను అన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని, మంజూరు అయిన మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. రెండో విడత ఎంపికలో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రజాప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూ ఎంపిక చేయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాలలో ఎలాంటి ఆరోపణ లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాల్సిందిగా పలు సూచనలు చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారిచే ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను నిబంధనల మేరకు అతి త్వరలో పంపిణీ చేయాలని, తక్షణమే పంపిణీ చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. రాజీవ్ యువ వికాస్ పథకంలో భాగంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువ వికాసం లబ్ధిదారులు ఎంపిక అయిన రాజీవ్ యువ వికాసం ₹1,00,000 లోపు లబ్ధిదారులకు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ శ్రీనివాసరావు, మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, ఈడీఎస్సీ కార్పొరేషన్ విజయలక్ష్మి, గిరిజన సంక్షేమ అధికారి మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.